నేను చెప్పబోయే ముచ్చట ఇంటే మీరైతే నమ్ముతారో లేదా కానీ నేనైతే ఈ ముచ్చట చూసిన తర్వాత మస్తు పరిశాన్ అయినుల్లా. ఎందుకంటే నాగకన్యలన్నా వాటి పేరన్నా సినిమాలు చూసుడు ఇనుడే గాని ఒక్కసారి కూడా చూడలేదు. కానీ గా కరీంనగర్లోనే నిజంగానే నాగిన ఉన్నదుల్లా. గా నాగిన ముచ్చట ఏందో ఓసారి మీరే చూడుండ్రి. అయితే నుల్లా మనకి వెనకట పాత సినిమాలో నాగకన్యలు ఉంటాయి కానుల్లా, మరి ఆ సినిమాలలో నాగకన్యలు హీరోయిన్ కళ్ళలోకి పోయి నాకు గుడి కట్టాలని చెప్పుడుతోటే వాళ్ళందరూ కలిసి ఆ నాగదేవత గుడి అయితే కట్టిస్తారు కదా. ఇదంతా సినిమాల వరకే, నిజంగానైతే నాగకన్యలను ఎవరం ఎప్పుడు చూడలే. అందుకని ఇవన్నీ సినిమాలలో కట్టు కథలు లెక్క మనం చూసి వదిలిపెడతాం. కానీ ఇక్కడ గిట్ల కాదుల్లా, అసలు ముచ్చట చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. గా ముచ్చట ఏంటంటే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాపూర్ గ్రామంలో కృష్ణవేణి అనే ఒక అక్క ఉంటది. అయితే అక్కకు శరీరం మీద అచ్చం పాముకి ఎట్లనైతే పోలికలు ఉంటాయో సేమ్ గట్లనే అక్క పేయి మీద కూడా గట్లనే ఉన్నాయట. గత 6 సంవత్సరాలుగా పాము లెక్క మారుతుందంట. ఈ అక్క నువ్వు ఇట్లా పాము లెక్క ఎందుకు మారుతున్నావు అని ఆమెను అడిగితే నాకు నాగదేవత కళలు వచ్చి నాకు గుడి కట్టాలి అని అడిగిందట. ఇక దీంతో అక్కకు భయమై వాళ్ళ ఊర్లో ఉన్న జనాలు అందరికి నాకు ఇట్లా పాము కళలోకి వచ్చింది నాకు గుడి కట్టియమంటుంది అని జనాలు అందరితోటి చెప్పి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇక నాగమ్మకు గుడి కట్టినందుకు నిర్ణయించుకున్నారు. ఆమె ఆరోగ్యం బాగాలేకని డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేయించుకుంటే డాక్టర్ సాబ్ కూడా ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని చెప్పిండు. చూసి రానుల్లా ఇట్లా పాములు కళ్ళలో గుడులు కట్టి మనుడు పూజ చేయమనుడు ఇవన్నీ మనం సినిమా చూస్తాం, కానీ ఇప్పుడైతే ఇది నిజంగానే అవుతుందిలా.